ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. లోవర్ మార్కెట్ క్యాప్ తో 100 కంటే తక్కువలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అనేవి ఆబ్వియస్ రీజన్స్ వల్ల ఇన్వెస్టర్స్ కి అట్రాక్టింగ్ గా ఉంటాయండి. అండ్ హై రిటర్న్స్ పొటెన్షియాలిటీ కూడా ఉంటుంది. బట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న బిజినెస్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 100 రూపీస్ కంటే బిలో ట్రేడ్ అవుతున్న 5 ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ రూఫిలా ఇంటర్నేషనల్ అండి. ఈ కంపెనీ టైర్ అండ్ రబ్బర్ ప్రొడక్ట్స్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. ఇది హీట్ రెసిస్టెన్స్ రబ్బర్ థ్రెడ్స్ ని తయారు చేసే ఇండియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండి. అండ్ టెల్కమ్ సిలికాన్ కోటెడ్ రబ్బర్ థ్రెడ్స్ కూడా తయారు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ ఫ్రీక్వెస్ట్ గ్రూప్ లో పార్ట్ అండి. ఇది ఫైనాన్స్, టెక్స్టైల్స్, పేపర్, అదర్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంది. పాస్ట్ 5 years లో రబ్బర్ థ్రెడ్స్ కి హై డిమాండ్ కారణంగా కంపెనీస్ రెవెన్యూ గ్రోత్ అనేది స్టడీగా ఉంది. అండ్ మార్జిన్స్ తగ్గినప్పటికీ తమిళనాడు ప్లాంట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసిన తర్వాత కంపెనీ డబుల్ డిజిట్ మార్జిన్ ని తిరిగి పొందొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో డిమాండ్ ని మీట్ అవ్వడానికి న్యూ ప్రొడక్ట్ లైన్స్ ని సెటప్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 401 crores ఉందండి. ఇది ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 14.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.6% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 46 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 1.22 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 133 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 73.90 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ ఇండస్ట్రీ పి 33.8 ఉంటే స్టాక్ పి 16.6 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. ఫైనాన్షియల్ 2022 కంటే 2023 లో సేల్స్ అనేవి కొంచెం తగ్గాయి. 2023 లో 457 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గింది, 8% ఉంది. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 26 crores పోస్ట్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ లాస్ట్ 5 years నుంచి కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.24% ఉందండి. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.74% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 73 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ద ఉగర్ షుగర్ వర్క్స్ అండి. ఈ కంపెనీ షుగర్, ఇండస్ట్రియల్ అండ్ పోర్టబుల్ ఆల్కహాల్ సేల్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. అలాగే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. పాస్ట్ 5 years లో కంపెనీ తన బిజినెస్ లో షార్ప్ టర్న్ ఓవర్ అనేది చూసిందండి. కంపెనీ ఫైనాన్షియల్ 2023 లో ఇథనాల్ ప్రొడక్షన్ లో కూడా ఎంటర్ అయింది అనమాట. అయితే ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ 2024 లో ఉగర్ షుగర్ ఫైనాన్షియల్ 2023 లోగా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కంపెనీ రీసెంట్లీ స్టార్ట్ చేసిన గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ ప్లాంట్ అనేది ఆప్టిమమ్ కెపాసిటీ యూటిలైజేషన్ తో ఆపరేట్ అయితే చేయడం లేదనమాట. అంతేకాకుండా సర్ప్లస్ రైస్ సప్లైస్ కూడా నిలిచిపోయింది. ఇది రా మెటీరియల్ అవైలబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 843 crores ఉందండి. ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROC 27.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కనుక చూస్తే 60.2% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 8 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 225 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 1794 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ ఉంది లాస్ట్ 3 years నుంచి. 2023 లో 12% పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 103 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 4 years గా ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ డెట్ అనేది తగ్గించుకుంటూ వస్తుందండి. సెప్టెంబర్ 2023 క్వార్టర్ కి 225 crores డెట్ ఉంది. మార్చ్ 2023 క్వార్టర్ లో ఇది 400 crores గా ఉండేది. డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.34% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.57% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 53.08% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 75 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 27% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 31% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పుదింజి పేపర్ ప్రొడక్ట్స్ అండి. ఈ కంపెనీ వ్రాపింగ్ కోసం స్పెషాలిటీ పేపర్, ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ పేపర్, హౌస్ శానిటరీ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. డొమెస్టిక్ స్పెషాలిటీ పేపర్ ఇండస్ట్రీలోని వేరియస్ సబ్ సెగ్మెంట్ లో 30 to 40% షేర్ తో పుదింజి అనేది మార్కెట్ పొజిషన్ హెల్దీగా ఉందండి. కంపెనీకి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కూడా ఉన్నాయన్నమాట. లాస్ట్ 5 years లో కంపెనీ రిటర్న్స్ 9% CAGR గ్రోత్ అయ్యింది. ఓవర్ ది లాస్ట్ ఇయర్ డెట్ ని కూడా కంపెనీ తగ్గించుకుంది. పేపర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ పెరగడం వల్ల పుదింజి పేపర్ ప్రొడక్ట్స్ బెనిఫిట్ అవుతుందండి. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్, అలాగే ప్యాకేజింగ్ పార్క్స్ ఎస్టాబ్లిష్మెంట్ లాంటి గవర్నమెంట్స్ ప్రొడక్టివ్ ఇనిషియేటివ్స్ వల్ల ప్యాకేజింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుందండి.
మోర్ ఓవర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ ని బ్యాన్ చేయడం వల్ల ఈ కామర్స్ బిజినెస్ అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ని అడాప్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ లో స్ట్రాస్, కప్స్, బ్యాగ్స్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 632 crores ఉందండి. ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. ROC 18.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 7 రూపీస్ 53 పైసా ఉంది. అలాగే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 132 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 66 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 47.4 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 759 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 59 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. కంపెనీలో 71.31% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా 0.43% మాత్రమే ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.27% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 66 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ బోడల్ కెమికల్స్ అండి. ఈ కంపెనీ ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ డై స్టఫ్ కంపెనీ అండ్ డై ఇంటర్మీడియేటర్ మ్యానుఫ్యాక్చర్ చేసే లార్జెస్ట్ డొమెస్టిక్ కంపెనీ కూడా. డొమెస్టిక్ డై ఇంటర్మీడియేటర్స్ లో 20% మార్కెట్ షేర్ ఉంది. అలాగే డై స్టఫ్ మార్కెట్ లో 13% మార్కెట్ షేర్ ఉందన్నమాట. కంపెనీ న్యూ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ డెవలప్ చేయడానికి ఉపయోగించే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ల్యాబొరేటరీస్ ని ఈ కంపెనీ యూజ్ చేస్తుందండి. రీసెంట్ గా కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో బెంజిన్ డెరివేటివ్స్ ని కూడా యాడ్ చేసింది అనమాట. బోడల్ కెమికల్ స్పెషాలిటీ బెంజిన్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ కెపాసిటీని పెంచడానికి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ లో కూడా 4 billion ఇన్వెస్ట్మెంట్ చేసింది ఈ కంపెనీ. కంపెనీస్ రెవెన్యూ లాస్ట్ 3 years లో 7% CAGR గ్రోత్ ఉంది. హై ఇన్పుట్ కాస్ట్ వల్ల నెట్ ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గింది కంపెనీది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 985 crores ఉందండి. ROC 5.08%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.50%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 58 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, 769 crores. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 1574 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో కొంచెం డీగ్రోత్ అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ 38 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 6 years నుంచి కూడా ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 57.39% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.77% ఉంది. అలాగే గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ 0.01%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 77 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ముక్క ప్రోటీన్స్ అండి. రీసెంట్ గానే ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది అనమాట. ఈ కంపెనీ ఇండియన్ ఫిష్ ప్రోటీన్ ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ అండి. ఇండియన్ ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఇండస్ట్రీకి 25 to 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది డొమెస్టికల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది. అండ్ 10+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది అనమాట. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ లో డొమెస్టిక్ మార్కెట్ లో 32% సేల్స్ రిపోర్ట్ చేసింది. మిగిలినవి ఎక్స్పోర్ట్ నుండి వచ్చాయన్నమాట. ఇది అవంతి ఫీడ్ తో సహా కీ కస్టమర్స్ తో గుడ్ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తుందండి. దీనివల్ల రెగ్యులర్ అండ్ రిపీటెడ్ ఆర్డర్స్ రావడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఇండియాలోని ఈస్టర్న్ కోస్టల్ స్టేట్స్ లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తుంది. కంపెనీ రీసెంట్లీ ఐపీఓ ద్వారా 2.2 billion రైజ్ చేసిందండి. మార్చ్ 7, 2024 లో కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1091 crores ఉందండి. ROC 23.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 35.2%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 262 crores ఉంది. అండ్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉందండి. మార్చ్ 2023 లో 177 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 48 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 73.33% ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.65%, పిఐ షేర్ హోల్డింగ్ 4.59%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.42% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 36 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. కరెక్ట్ గా 1 month అవుతుంది కంపెనీ లిస్ట్ అయ్యి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియా అండ్ అబ్రాడ్ లో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ ప్రైమరీ బిజినెస్ ఏంటంటే కంటైనర్ షిప్స్ ద్వారా ఇంటర్ మోడల్ కంటైనర్స్ కి ఓషన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం అన్నమాట. డిసెంబర్ 2023 లో లాన్సర్ కంటైనర్ దుబాయ్ సిటీలో దాని సబ్సిడరీ అయిన ఆగ్రో యాంకర్ ని ఇంటిగ్రేట్ చేసింది. మిడిల్ ఈస్ట్ రీజియన్ లో డైనమిక్ షిప్పింగ్ అవసరాలు తీర్చడానికి కంపెనీ తన సర్వీసెస్ ని ఎక్స్పాండ్ కూడా చేస్తుంది అనమాట.
అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ ఆఫ్రికా, లాటిన్ ఆఫ్రికా, వెస్టర్న్ రీజియన్స్ లో మేజర్ ఎక్స్పాన్షన్ కి ప్లాన్ కూడా చేస్తుంది. మోర్ కంటైనర్స్ అండ్ ట్యాంకర్స్ ని యాడ్ చేయడానికి, ఫండ్ రైజ్ చేయడానికి కంపెనీ QIP ని కూడా లాంచ్ చేయాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1613 crores ఉందండి. ROCE 27.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 40.6% ఉంది. ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 40.2 ఉంటే స్టాక్ PE 30.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 82 రూపీస్ 20 పైసా ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 70 రూపీస్ 60 పైసా ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ 157 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే 2020 నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 837 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 54 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఏప్రిల్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.33% ఉంటే FI షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది. కంపెనీలో 22.77% ఉంది. అండ్ టీఏ షేర్ హోల్డింగ్ 2.71% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.20% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 70 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 22% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 36% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇన్వెస్టర్స్ ఆఫన్లీ లో ప్రైజెస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. బట్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలంటే స్టాక్ ప్రైజెస్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అన్నిటికంటే ఏంటంటే 100 రూపీస్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కోసం ఎక్కువ హంట్ జరుగుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ రోజు హై ప్రైజెస్ లో ట్రేడ్ అవుతున్న వెల్ నోన్ స్టాక్స్ అంటే బ్లూ చిప్స్ కానివ్వండి, లార్జ్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి, ఒకప్పుడు లో ప్రైజెస్ లో ట్రేడింగ్ ని స్టార్ట్ చేసాయి. మనం కొన్ని క్రైటీరియాని చూడడం వల్ల 10x పొటెన్షియల్ తో మల్టీబెగర్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే క్యాపబుల్ మేనేజ్మెంట్ ఉందా లేదా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ప్రమోటర్ హోల్డింగ్, ఎర్నింగ్స్ హిస్టరీ, గ్రోత్ ఆపర్చునిటీ ఎలా ఉన్నాయి అనేది 100 రూపీస్ లోపు ఉన్న మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడంలో హెల్ప్ చేస్తాయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.